అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన యొక్క మందిరమైనటువంటి సియోను అనేటువంటి ఆ యొక్క స్థలంలో నుండి మనల్ని ఆశీర్వదించాలని, ముఖ్యంగా నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క ఆశీర్వాదం సియోనులో నుండి రావటానికి గల కారణాలు ఏంటి? సియోనులో ఎవరున్నారు? ఎందుకు ఆశీర్వాదం సియోనులో నుండే మనకి వస్తుంది అనేది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సియోనులో ఏమున్నదో రాయబడి ఉన్నదనమాట. చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఇక్కడ సియోనులో ఒక వ్యక్తి కనబడుతూ ఉంటున్నాడు. ఆయనే విమోచకుడు. ఈ విమోచకుడు గురించి యోబు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. నా విమోచకుడు సజీవుడు అనేటువంటి మాటను యోబు భక్తుడు రాస్తూ అంటూ ఉన్నాడనమాట. అంటే ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క విమోచకుడు ఎలాంటి వాడంటే ఆయన సజీవుడైనటువంటి వాడనమాట. ఈ సజీవుడైనటువంటి వాడు నిర్జీవులముగా ఉండేటువంటి మన యొక్క జీవితాలను జీవింపజేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మృతుడైనటువంటి వాడు కాదు, ఆయన విమోచకుడైనటువంటి వాడు, ఆయన సజీవుడుగా ఉన్నటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడు అనేది మనం ఇక మాటలో చూసినట్లయితే, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. దేవుని యొక్క వాక్యంలో మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే, యాకోబు అంటే మనకందరికీ తెలుసు మోసగాడు. యాకోబులో ఏముందంటే భక్తిహీనత ఉంది. అందుకే యాకోబు మోసగాడుగా పిలువబడుతూ వచ్చాడనమాట. ఈ యొక్క భక్తిహీనతను తొలగించేటువంటి వాడుగా ఈ విమోచకుడు ఉంటూ ఉన్నాడు. ఆయన సజీవుడు గనుక మృతులముగా ఉండేటువంటి మన యొక్క జీవితాలను, ఆరిపోయినటువంటి దీపాలుగా ఉండేటువంటి మన యొక్క జీవితాలను వెలిగించేటువంటి వాడుగా, తర్వాత మనల్ని జీవింపజేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎలా మనల్ని జీవింపజేస్తాడు, ఎలా మనల్ని వెలిగిస్తాడు, ఎలా ఆయన సజీవుడు అనేటువంటి ఆ విషయాన్ని మన యొక్క జీవితాల్లో చేసేటువంటి కార్యం ద్వారా ఆయన నిరూపించుకుంటాడు. ఆయన ఎలాగున మనల్ని విమోచిస్తాడు అనేది మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ యొక్క వెండి బంగారముల వంటి ఈ యొక్క క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ అంటే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విమోచన గురించి ఇక్కడ దేవుడు రాయటం లేదు. కానీ పర సంబంధమైనటువంటి విమోచన, ఆత్మ సంబంధమైనటువంటి విమోచన, మన యొక్క పాపముల నుండి మనకు విమోచన ఎలా కలిగిందంటే, గొర్రె పిల్ల వంటి నిర్దోషమును, నిష్కలంకమును, నిర్దోషమును అయినటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మన యొక్క పాపములకు విమోచన, విడుదల మనకు అనుగ్రహించబడుతూ ఉన్నదనమాట. ఈ యొక్క విమోచకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారంటే సియోనులో ఉన్నాడంట. సియోనులో ఉండేటువంటి ఈ యొక్క విమోచకుడు, సియోనులో ఉండేటువంటి యొక్క సజీవుడు, సియోనులో ఉండేటువంటి యొక్క యేసుక్రీస్తు ప్రభువారు విమోచించడానికి మన కొరకు రక్తం కార్చి, ఆయన స్వరక్తాన్ని సంపూర్ణంగా చివరి రక్తపు బొట్టు వరకు ఆ యొక్క శిలోమ్రాను మీద కార్చినటువంటి ఆ విమోచకుడు మనకు తెలియజేసేది ఏంటంటే, యాకోబుగా ఉండేటువంటి నీ యొక్క జీవితం, భక్తిహీనతలో ఉండేటువంటి నీ యొక్క జీవితాన్ని నేను బాగు చేస్తాను. నీలో ఉండేటువంటి ఆ యొక్క భక్తిహీనతను తీసివేస్తాను. యాకోబుగా ఉండేటువంటి నిన్ను ఇజ్రాయేలుగా మారుస్తాను. మోసపూరితమైనటువంటి నీ యొక్క జీవితాన్ని మార్చివేసి దేవునితో పోరాడేటువంటి ఇజ్రాయేలుగా నేను నిన్ను చేస్తాను. అలాంటి దేవుడు సియోనులో ఉన్నాడు గనుక సియోనులో నుండి మనకి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. మనలో ఉండేటువంటి ఆ యొక్క భక్తిహీనత తొలగింపబడుతుంది. ఆ విమోచకుడు తొలగిస్తాడు గనుక మనకు మన శాపమంతా తీసివేయబడుతుంది. ఆ యొక్క పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములతో మనము నింపబడతాము. నిత్యత్వంలోనికి నీవు నేను ప్రవేశ పొందటానికి
ఈ యొక్క విమోచకుడు మనల్ని సజీవులుగా చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడనమాట. ఆయన సజీవుడు, మనల్ని సజీవులుగా చేస్తాడు. ఆయన విమోచకుడు, మనల్ని విమోచించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మోసగాడు కాదు. ఆయన ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు జీవిస్తూ వచ్చాడు గనుక ఆ విమోచకుడు ఎలాగైతే ఉంటూ వచ్చాడో అలాగున్నే నిన్ను నన్ను సిద్ధపరచగలిగినటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఆయన సియోనులో ఉన్నాడు గనక ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనలో ఉండేటువంటి భక్తిహీనత ఎప్పుడైతే తొలగింపబడుతుందో ఖచ్చితంగా మనము ఆశీర్వాదం పొందటానికి మనము అర్హులముగా ఉండేటువంటి వారంగా ఉంటామన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భక్తిహీనత అనేటువంటిది మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. యాకోబులో భక్తిహీనత ఉన్నదని దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క భక్తిహీనతను తొలగించడానికి ఈ విమోచకుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే భక్తిహీనత తొలగిపోకుంటే మనకేమవుతుంది, అసలు ఈ భక్తిహీనత వల్ల మనకి ఏం జరుగుతుంది, మనం ఎలా ఉంటాం అనేది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో ఈ యొక్క భక్తిహీనత గురించి 3 మాటలు మనం చూస్తాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఇక్కడ భక్తిహీనత చేత మనకి ఏం చేయబడుతూ ఉన్నదంటే మనము పడిపోయేటువంటి వారంగా ఉంటాం. ఆత్మీయ జీవితంలో మనము పడిపోవటానికి అవకాశంగా ఉండేటువంటి యొక్క భక్తిహీనత భక్తిహీనుల్లో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ భక్తిహీనత మనలో ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మనలో ఉండేటువంటి ఆ యొక్క భక్తిహీనతను అంటే మన యొక్క జీవితంలో మనల్ని పడద్రోయటానికి మూలమైనటువంటి ఈ యొక్క భక్తిహీనతను తీసివేయటానికి మన యొక్క విమోచకుడు ఆ యొక్క సియోనులో ఉంటూ ఉన్నాడు గనుక మనము పడిపోకుండా ఆయన మనల్ని చూసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. పడిపోయే జీవితాన్ని నుండి మనల్ని దూరపరిచేటువంటి దేవుడు, పడిపోయేటువంటి జీవితాన్ని నుండి మనల్ని తొలగించేటువంటి దేవుడు, ఆయనే సజీవుడైనటువంటి విమోచకుడైనటువంటి ఆ యొక్క సియోనులో ఉండేటువంటి దేవుడు అన్నమాట. చూసినట్లయితే ఇంకో తలంపును మనం చూస్తే ఇదే సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. ఇక్కడ భక్తిహీనత వల్ల ఏముంటుందంటే మనకు అస్థిరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారంగా ఉంటాం. అంటే మనలో నిలకడ ఉండదు, మనలో స్థిరత్వం ఉండదు, మనము చంచలులముగా ఉండేటువంటి వారంగా ఉంటామన్నమాట. అలాంటి పరిస్థితి నుండి నిన్ను తప్పించటానికి విమోచకుడు సియోనులో ఉంటూ ఉన్నాడు కనుక సియోనులోనే నీకేమున్నదంటే ఆశీర్వాదం ఉన్నది. ఎందుకంటే నీవు సియోనులో ఉన్నప్పుడు నీవు పడిపోకుండా ఉండటానికి, తర్వాత నీవు స్థిరంగా ఉండటానికి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క విమోచకుడు నీకు సహాయపడతాడు. ఆయన నీలో నుండి ఆ యొక్క భక్తిహీనతను తీసివేసేటువంటి దేవుడుగా, తొలగించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో భక్తిహీనత పాపులను చెరిపివేయును. ఇక్కడ భక్తిహీనత ఎవరిలో కనబడుతుందంటే పాపులలో కనబడుతుందన్నమాట. పాపులముగా ఉండేటువంటి మన యొక్క జీవితాల్లో ఉండేటువంటి ఆ యొక్క భక్తిహీనత మనల్ని ఏం చేస్తుందంటే చెరిపివేసేదిగా ఉంటూ ఉన్నది. ఇక్కడ మనము భక్తిహీనతను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భక్తిహీనత మొట్టమొదటిగా మనల్ని ఏం చేస్తుందంటే పడిపోయేటట్లుగా చేస్తుంది, మనము స్థిరంగా ఉండకుండా చేసేదిగా ఉంటూ ఉన్నది. తర్వాత మనల్ని ఏం చేస్తుందంటే చెరిపివేసేదిగా ఉంటూ ఉన్నది. ఇలాంటి భక్తిహీనతను మనలో నుండి తొలగించడానికి ఆ యొక్క శక్తి సంపన్నుడైనటువంటి సజీవుడైనటువంటి విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సియోనులో ఉంటూ ఉన్నాడు గనుక ఆయన ఉండేటువంటి ఆ యొక్క స్థలాన్ని నీవు ఆశ్రయించినట్లయితే, ఆయన ఉండేటువంటి ఆ యొక్క స్థలాన్ని నీవు ప్రేమించినట్లయితే, ఆయన ఉండేటువంటి ఆ యొక్క స్థలాన్ని నీవు విడిచిపెట్టకుండా వెంబడించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఉండేటువంటి భక్తిహీనత క్రమక్రమంగా తొలగిపోయేదిగా ఉంటుంది. తద్వారా నీ జీవితంలో ఆశీర్వాదాలను నీవు పొందుకునేటువంటి వాడుగా ఉంటావు.
అందుకే మనకు ఈ దినము ఆ యొక్క మాట ఇవ్వబడుతూ ఉన్నది. సియోనులో నుండి మాత్రమే నీకేం కలుగుతుందంటే ఆశీర్వాదము కలుగుతుంది. ఆశీర్వాదాలు కావాలని అటు ఇటు పరిగెడుతూ ఉన్నావేమో, ఆశీర్వాదాలు కావాలని నీవు ప్రాధేయపడుతూ వారిని వీరిని నీవు ఆశ్రయిస్తూ ఉంటూ ఉన్నావేమో. అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేసేది ఏంటంటే, ఏ మనుషుని ద్వారా నీకు ఆశీర్వాదం రాదు, ఏ పోరాటం ద్వారా, ఏ ప్రయాస ద్వారా, ఏ పరుగు ద్వారా నీకు ఈ యొక్క ఆశీర్వాదం రాదు. కానీ సియోనులో నీవు ఉన్నప్పుడు, సియోనులో నుండి మాత్రమే నీకేం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా సియోనులో విమోచకుడు ఉంటూ ఉన్నాడని చూస్తూ ఉంటూ ఉన్నాం. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఇంకా సియోనులో ఎవరు కనబడుతూ ఉంటూ ఉన్నారు? కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే చివరిలో సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఇక్కడ సియోనులో ఏముందంటే దేవుని సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధి అంటే దేవుడు నివాసం ఉండేటువంటి స్థలమే దేవుని యొక్క సన్నిధి అనమాట. ఈ యొక్క సియోనులో దేవుడు ఉంటాడు గనుక దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొద్దనే మనకు ఆశీర్వాదములు దొరుకుతాయి. దేవుని యొద్దనే మనకు సమస్తమును దొరుకుతుంది. దేవుని యొద్దనే మనము నెమ్మదిని, సంతోషమును పొందగలుగుతాం. దేవుని యొద్దనే మనము సమాధానమును పొందగలుగుతాం. అయితే ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడు సియోనులో ఉన్నాడు. ఆ యొక్క సియోనులో ఉండేటువంటి దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే సమయం లేదు గనుక ఇంకా మూడో తలంపును మనం గమనిస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఇంకా మనకు సియోనులో ఏం కనబడుతుంది? సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సియోనులో ఒక జనం ఉన్నదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ జనము ఏ జనం అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనము, దేవుని రక్తము చేత కొనబడినటువంటి జనం అన్నమాట. దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క మందిరంలో అంటే సియోనులో ఉంటారు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే సియోనులో మనకి ఎవరు కనబడుతూ ఉంటూ ఉన్నారంటే దేవుని బిడ్డలు కనబడుతూ ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క జనాంగం కనబడుతూ ఉన్నదనమాట. సియోనులో జీవము గల దేవుని యొక్క సంఘం కనబడుతుంది. దేవుని యొక్క సంఘం అంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డలే, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలే. అక్కడ అంటే దేవుని బిడ్డలతో మనకు సహవాసం ఉంటుంది అక్కడ అనమాట. అందుకే దేవుడు దేవుని బిడ్డలతో సహవాసం చేయుట ద్వారా మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని బిడ్డలతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలు దేవుని మాటలే చెప్తారు. దేవుని బిడ్డలు దేవుని కార్యాలనే జరిగిస్తారు. దేవుని బిడ్డలు దేవునితో నడిచేటువంటి వారుగానే ఉంటారు గనుక మన యొక్క జీవితంలో మనము ప్రక్కకు తొలగిపోకుండా, శత్రువు మనల్ని లాగి వేసుకునకుండా మనకు భద్రత దేవుని యొక్క సహవాసంలోనే, దేవుని పిల్లల యొక్క సహవాసంలోనే దొరుకుతుంది గనుక సియోనులో నుండే మనకేమున్నది? ఆశీర్వాదం ఉన్నదనమాట. మొట్టమొదటిగా సియోనులో విమోచకుడు ఉంటూ ఉన్నాడు. రెండవదిగా సియోనులో మనకు దేవుని యొక్క సన్నిధి కనబడుతున్నది. అంటే దేవుడు అక్కడ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రజలు అక్కడ ఉంటారు. ఇక్కడ దేవుని ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం కూడా చేస్తూ ఉంటూ ఉన్నాడు. చూసినట్లయితే ఆ జనంతో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, జనమా నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఇక్కడ ఇంకో సందర్భాన్ని, ఇంకో తలంపును మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి అంటే దేవుడు సియోనులో దేవుని యొక్క జనాంగం ఉన్నదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలతో సహవాసమే కాకుండా దేవుడు దేవుని బిడ్డలకు ఒక వాగ్దానాన్ని కూడా ఇక్కడ ఇస్తూ ఉంటూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆ జనాంగంలో నీవు ఉన్నట్లయితే, సియోనులో నీవు ఉన్నప్పుడు నీవు కూడా దేవుని బిడ్డగా, దేవుని జనముగా ఉంటావు. ఆ ఉండేటువంటి ఆ యొక్క జనమునకు దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏం వాగ్దానం అంటే, నీ కన్నీళ్ళు ఇంకా నీవు విడవవు,
ఎందుకంటే దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే నీ మొర వింటూ ఉన్నాడు, నీకు ఉత్తరం ఇస్తూ ఉంటున్నాడు, నిన్ను కరుణిస్తూ ఉంటున్నాడు. నీ మాట వినగానే ఆయన ఏం చేస్తాడంటే వెంటనే రెస్పాండ్ అవుతాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఇంకో తలంపును మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సియోనులో ఏముంటుంది అంటే దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది, దేవుని యొక్క ఆదరణ ఉంటుంది, దేవుని యొక్క ప్రార్థనకు జవాబు ఉంటుంది. ఈ యొక్క 3 తలంపులను ఈ యొక్క సియోనులో మనము కలిగి ఉంటాము గనక దేవుని యొక్క ఆశీర్వాదము సియోనులో నుండి మనము పొందేటువంటి వారంగా ఉంటాం. ఇంకా కొన్ని తలంపులు ఉన్నాయి కానీ సమయము ఎక్కువైపోయింది. ఇంతటితో మనము ముగించుకుందాం. చూసినట్లయితే మరొకసారి మనకు ఇవ్వబడినటువంటి తలంపులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఈ దినము మనకు అంశముగా కీర్తనలు 128వ అధ్యాయము 5వ వచనము ఇవ్వబడుతున్నది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మరి సియోనులో నుండి మనం ఆశీర్వాదం పొందటానికి గల కారణాలు ఏమిటి? సియోనులో ఏమున్నాయి అంటే మొట్టమొదటిగా సియోనులో విమోచకుడు ఉన్నాడు. ఆ విమోచకుడు సజీవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉంటూ ఉన్నాడంటే మన యొక్క జీవితంలో ఉండేటువంటి భక్తిహీనతను ఆయన తొలగించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. భక్తిహీనత మనలో ఉంటే ఏమవుతుందంటే మనము తొలగిపోతాం, చెరిపివేయబడతాం, మనము స్థిరలంగా ఉండమన్నమాట. ఆ యొక్క భక్తిహీనతను తీసివేసి దేవుడు మనల్ని చెరిపివేయబడకుండా, మనం పడిపోకుండా, మనం స్థిరంగా ఉండటానికి సహాయపడతాడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా చూస్తూ వచ్చాం. రెండవదిగా సియోనులో మనకు దేవుని యొక్క సన్నిధి కనబడుతూ ఉన్నదనమాట. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషములు, నిత్య సుఖములు ఉన్నాయి కనుక ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషము దేవుని యొక్క సన్నిధిలో మనం పొందుతాము గనుక ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సంతోషము అనేటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుతాం. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సియోనులో మనకు దేవుని బిడ్డలు కనబడుతూ ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలతో సహవాసం కనబడుతూ ఉంది. తర్వాత దేవుడిచ్చేటువంటి ఆదరణ, దేవుడిచ్చేటువంటి ప్రార్థనకు జవాబు, దేవుడిచ్చేటువంటి నెమ్మది అక్కడ కనబడుతూ ఉన్నదనమాట. తర్వాత దేవుడు మనకు వాగ్దానం ఇచ్చేటువంటి స్థలముగా ఈ యొక్క సియోను కనబడుతూ ఉన్నదనమాట. ఇలాంటి స్థలమైనటువంటి సియోనులో నుండి దేవుడు నిన్ను ఈ దినమున ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయం ఏమిటంటే దేవుడి సన్నిధి. సియోను ఎక్కడుందో నీవు గ్రహిస్తూ ఉంటూ ఉన్నావా? దేవుని సన్నిధి ఎక్కడుంది? దేవుని యొక్క మందిరం ఎక్కడుంది? దేవుని బిడలు ఎక్కడ ఉంటూ ఉన్నారు? దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తూ ఉంటూ ఉన్నానా? దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టకుండా వెంబడిస్తాము అనేటువంటి ఆ యొక్క వాగ్దానపూరితమైనటువంటి తీర్మానంతో నీవు ఉంటూ ఉన్నావా అనేది దేవుడి దినమున నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను, అయితే నీవు సియోనుకు రావట్లేదే. సియోనులోనే కదా ఆశీర్వాదం ఉంది, నీవు వస్తే కదా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో సియోనును మనం మరిచిపోయామేమో, సియోనును మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటూ ఉన్నామేమో. సియోన్ అంటే దేవుని యొక్క మందిరమే. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా అనుసరిద్దాం, దేవుని యొక్క మందిరంలో ఎల్లప్పుడూ ఉండేటువంటి వారంగా మనం ఉందాం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 128వ అధ్యాయము 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.